మామూలుగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు వాటి ప్రమోషన్లలో సదరు హీరో హీరోయిన్లు పాల్గొనడం సహజం. వాళ్ళ మీదే మార్కెటింగ్ జరుగుతుంది కాబట్టి మంచి ఓపెనింగ్స్ రావాలంటే జనం ముందు రాక తప్పదు. RRR టైంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లను తీసుకొని రాజమౌళి ప్రపంచంలోని ముఖ్యమైన దేశాలన్నీ చుట్టేశాడు. పక్కా ప్లానింగ్తో ఇండియాలో ఏ రాష్ట్రాన్ని వదల్లేదు. లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు ఇప్పించాడు. వివిధ నగరాల్లో ఈవెంట్లు ప్లాన్ చేసుకొని ఎవరూ మిస్ కాకుండా చూసుకున్నాడు. హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ రాజకీయాలు పక్కన పెట్టి మరీ పబ్లిసిటీలో భాగం కావాల్సి వచ్చింది. పెరుగుతున్న బిజినెస్ లెక్కల్లో ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ అనుష్క మాత్రం నా రూటే వేరంటుంది. సెప్టెంబర్ 5 విడుదల కాబోతున్న ఘాటీలో తను టైటిల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. కొండల్లో జరిగే గంజాయి మాఫియా బ్యాక్డ్రాప్లో ఘాటిని రూపొందించారు. స్వీటీది చాలా వైలెంట్ రోల్. ఈ సందర్భంగా అనుష్కని ప్రత్యక్షంగా చూడొచ్చని భావిస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఇచ్చారు నిర్మాత రాజీవ్ రెడ్డి. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా అనుష్క ప్రమోషన్లకు రాదని, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా ఆశించవద్దని నేరుగా చెప్పేశారు. అంటే ప్రాజెక్టు ఓకే చేసే టైంలోనే తను ముందుగానే కండిషన్ పెడుతుంది. దానికి అంగీకరిస్తేనే కథ సెట్స్ పైకి వెళ్తుంది, లేదంటే అంతే సంగతులు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టికి కూడా అనుష్క ఇదే ఫాలో అయింది. ఈ 2 సినిమాలకు నిర్మాత యూవీ క్రియేషన్స్ కావడం గమనించాల్సిన విషయం. 2015లో సైజ్ 0 మూవీ కోసం అనుష్క విపరీతంగా బరువు పెరగడం తగ్గడం తన మీద తీవ్ర ప్రభావం చూపించింది. అప్పటి నుంచి సినిమాలు చేయడం తగ్గించుకుంది. బాహుబలి తర్వాత చేసినవి కేవలం 3 సినిమాలే. భాగమతి మంచి హిట్ అయినా దర్శకులను రానివ్వలేదు. నిశ్శబ్దం నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. సైరా నరసింహారెడ్డిలో కేవలం 2 నిమిషాల పాత్ర కాబట్టి ఒప్పుకుంది. ఇక మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి గురించి తెలిసిందే. నవీన్ పోలిశెట్టి సింగిల్ హ్యాండెడ్గా ప్రమోషన్లను లాగించడం, అది హిట్ అయిపోవడం వేరే విషయం. అసలు అనుష్క బయట ప్రపంచానికి ఎందుకు దూరంగా ఉంటుందన్న సంగతి అంతు చిక్కని రహస్యం. ఏదైతేనే మొత్తానికి బయటికి రాదనే క్లారిటీ అయితే వచ్చేసిందిగా. ఘాటీ మీద సుమారు 25 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని వినికిడి. ఇంత మొత్తాన్ని రాబట్టాల్సిన బాధ్యత అనుష్క మీదే ఉంది. కానీ జనాలతో కలవకుండా దూరంగా ఉండి అంత ఈజీగా మేనేజ్ చేయగలదా అనే అందరి డౌట్. ఘాటీ తర్వాత అనుష్క నుంచి రాబోయే మూవీ ఖతనర్. మలయాళం డెబ్యూగా భారీ బడ్జెట్తో రూపొందిన ఈ పీరియాడికల్ డ్రామాలో తన పాత్ర చాలా షాకింగ్గా ఉంటుందట. ఆర్థిక సమస్యల వల్ల విడుదల ఆలస్యం అవుతుందని మల్లీవుడ్ టాక్. ఇవి కాకుండా అనుష్క ఇంకే సినిమాలకు సంతకం చేయలేదు. యూవీ క్రియేషన్స్కు మాత్రమే ఎస్ చెప్తున్న అనుష్క కోసం ఎందరో టాలీవుడ్ డైరెక్టర్లు ప్రయత్నించారు, కానీ తన నుంచి సానుకూల స్పందన రాలేదు. అరుంధతి రేంజ్లో డెప్త్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి ఘాటీ కూడా గొప్ప విజయం సాధిస్తుందని అభిమానులు నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూడాల్సిందే.